Once I asked this question, once I had asked this question, ఒకసారి నేను ఈ ప్రశ్న అడిగాను. should we also keep sleeping time in the day schedule along with the night time sleeping also? మరి రాత్రి వేళ నిద్రపోవడంతో పాటుగా మన పగలుండే స్కెడ్యూల్లో కూడా పడుకునే సమయం పెడితే బాగుంటుందా అని అడిగాను. So some person said, no pastor, no need daytime sleeping schedule. ఒక వ్యక్తి ఏమన్నారంటే, అవసరం లేదు ఫస్ట్ పగటి వేళ పడుకునేడానికి ఆ స్కెడ్యూల్ ఏం అవసరం లేదు. I felt he wants to say because really we want to attend whole day program. మరి పగలంతా కూడా ప్రోగ్రామ్ మెలకువగా ఉండి హాజరవ్వాలనుకుంటున్నాడేమో ఆ వ్యక్తి బహుశా అనుకున్నాను. But he said, pastor, sermon time is enough. కానీ తర్వాత తను ఏమన్నాడంటే, వాకింగ్ చెప్పే సమయం ఎలాగో ఉంది కదండి అది సరిపోతుంది అన్నాడు. Can you understand? అర్థమైందా మీకు? He said, sermon time is enough to sleep in the daytime also. మీరు వాకింగ్ చెప్పే సమయం ఎలాగో ఉంది కదా, పగటి వేళ పడుకోవడానికి ఆ సమయం సరిపోతుందిలేండి. Sermon time is not sleeping time, okay? కానీ వాక్యం వినే సమయం పడుకోవడానికి సమయం కాదు, సరేనా? This is a very important time God has given us to discover the truth. ఆ సత్యాన్ని తెలుసుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన ప్రాముఖ్యమైన సమయం ఇది. Discovering the truth is very important thing in our life. మన జీవితాల్లో సత్యాన్ని గ్రహించడం అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనది. Because the world which we are living, it's full of lies. ఎందుకంటే మనం జీవిస్తున్న ఈ లోకము అబద్ధాలతో నిండిపోయి ఉంది. And we are living in this world of lies from very long time. ఈ అబద్ధాల లోకంలో ఎంతో కాలం నుండి మనం బ్రతుకుతూ ఉన్నాం. Even though our age in this world seems to be very less, ఈ లోకంలో మన వయసు చూడడానికి తక్కువ అన్నట్టు కనిపిస్తుంది. it seems that we are just 20 years old, 30, 40, 50 years old like this. మనకి 20 సంవత్సరాలు లేదా 30, 40, 50 సంవత్సరాలే అన్నట్టుగా అనిపిస్తుంది. But that is the age of our flesh. కానీ అది మన శరీరం యొక్క వయసు. Can you understand? అర్థమవుతుందా? Many times I say this because people, they don't understand. ప్రజలు అర్థం చేసుకోలేరు కాబట్టి చాలాసార్లు ఇలా చెప్తుంటాను నేను. You know, we are existing in this world not just from 20, 30 years or whatever your age may be. మీకు తెలుసా, మనం ఈ లోకంలో 20, 30 సంవత్సరాలు మీ వయసు ఏదైతే ఉందో ఆ వయసు నుండే కాదు ఉనికిలో ఉన్నది. We are existing in this world since God created man. దేవుడు మనిషిని సృష్టించిన దినము నుండి మనం ఈ లోకంలో ఉన్నాం. So our date of birth is only telling about the age of our body, this flesh. మన పుట్టినరోజు ఏదైతే ఉందో అది కేవలము ఈ శరీరం ఈ లోకంలో జన్మించిన ఆ దినము గురించి మాత్రమే తెలియజేస్తుంది. But the age of our heart, the age of our spirit is not the age of our flesh. కానీ మన హృదయం లేదా ఆత్మ యొక్క వయసు మన శరీరం వయసు ఒకటి కాదు. Can you understand? అర్థమవుతుందా? According to our date of birth, we are of different age. మన పుట్టినరోజు ప్రకారం చూస్తే మనందరి వయసులు వేరు. But according to the date of our creation, we are of same age. కానీ మనం సృష్టించబడిన రోజు ప్రకారం చూస్తే మనందరి వయసు ఒకటే. So we are existing in this world not just from the day we were born. మనం ఈ లోకంలో జన్మించిన దినం నుండి కాదు మనం ఉనికిలో ఉన్నది. We are existing in this world of lie, world of deception from the time of Adam. అబద్ధాలు మోసంతో నిండిపోయి ఉన్న ఈ లోకంలో మనం ఆదాము నుండి ఉన్నాం. I am not only talking spiritually or some religiously. ఆత్మీయ పరంగానో మతపరంగా మాత్రమే నేను మాట్లాడటం లేదు. Even scientifically also, if you see, శాస్త్రీయంగా మీరు చూసినా కూడా now because the technology has become so much advanced, so much research work is possible. ఇప్పుడు సాంకేతికంగా చాలా అభివృద్ధి చెందున్నాం కాబట్టి దీని మీద ఎన్నో పరిశోధనలు కూడా జరిగాయి. Around 50 years back, 100 years back, people didn't know about DNA. 50-100 సంవత్సరాల క్రితము ప్రజలకు డిఎన్ఏ గురించి ఏమీ అవగాహన లేదు. But now they know about DNA. కానీ ఇప్పుడు మనకి డిఎన్ఏ గురించి తెలుసు. You know what is DNA? డిఎన్ఏ అంటే ఏంటో తెలుసా? Who knows DNA? డిఎన్ఏ గురించి ఎవరికి తెలుసు? What is DNA, brother? బ్రదర్, డిఎన్ఏ అంటే ఏంటి? Yes, so actually if we say in simple words, how can we describe DNA? What it is, what it contains? Genes. ఈ డిఎన్ఏలో ఏముంటుంది సులభంగా చెప్పాలంటే జీన్స్ ఉంటాయి కదా. So DNA is always coming from hereditary, right?
ఈ డిఎన్ఏ అనేది మరి పైనున్న పితరుల నుండి వంశం ప్రకారం కిందకు వస్తూ ఉన్నాయి కదా From మనకి. generation to generation, it is passed over. తరము తర్వాత తరము వారికి డిఎన్ఏ అనేది వస్తూ ఉంది. So through the DNA, they can now, how to say, know about your lineage, your forefathers, 100, even 500 years back also. ఈ డిఎన్ఏ ప్రకారము గమనించి చూస్తే మీ వంశావళి ఏంటి, 100 సంవత్సరాల క్రితం పరిస్థితి ఏంటి, 400 సంవత్సరాల క్రితం మీ పితరులు ఎవరు, ఇదంతా కూడా తెలుసుకోవచ్చు. In simple words, if I say, DNA contains the history of mankind. సులభంగా చెప్పాలి అంటే ఈ డిఎన్ఏలో మరి మానవాళి యొక్క చరిత్ర అంతా దాగి ఉంది. So even though with this body we were born in this world 20 years back, 30 years back, 40 years back, ఈ శరీరంతో మనం ఈ లోకంలో 20 లేదా 30, 40 సంవత్సరాల క్రితం జన్మించి ఉండొచ్చు. but our heart is living in this world since very long time, from the time man was created. కానీ మన హృదయం ఉంది చూడండి, ఇది మనిషి సృష్టించబడిన సమయం నుండి ఈ లోకంలో ఉంది. Can you understand? అర్థమవుతుందా? The deception that came to Adam, ఆదాము దగ్గరికి ఏదైతే మోసం వచ్చిందో it not only came to Adam, అది కేవలం ఆదాములోనికి మాత్రమే రాలేదు. Bible says it came to all the world. మానవాళి అంతటికీ సంక్రమించిందని బైబిల్ It చెప్తుంది. spreaded to all mankind. మానవాళి అంతటికీ అది వ్యాపించింది. So our experience, our knowledge that we have with which we live our life, కాబట్టి మనం ఈ జీవితాన్ని జీవిస్తున్న మన అనుభవాలు, మన ఆలోచనలు ఇవన్నీ yes, we think it is the knowledge and experience that I am getting after I started living my life in this world. నేను నా ఈ జీవితాన్ని ఈ లోకంలో జీవించడం మొదలు పెట్టాక నేను పొందుకుంటున్నవి అని భావిస్తాం. But not only we have the knowledge and experience that we experienced after we were born, మనం జన్మించిన తరువాత పొందుకునే జ్ఞానం, అనుభవాలు మాత్రమే కాదు మనలో ఉన్నవి. our heart contains the deceptions and lies and all the things that came from Adam until now. ముందు నుండే ఆదాము నుండి ఇప్పటి వరకు మన హృదయంలో ఈ మోసపూరితమైన విషయాలు, అబద్ధం ఇవన్నీ కూడా దాగి ఉన్నాయి. From long time mankind has lived the life in this world of lie, world of deception for long time. ఎంతో కాలం నుండి మనుషులందరూ మోసపూరితమైన అబద్ధాలతో కూడిన ఈ లోకంలో మనం ఉన్నాం. Have you seen the movie Truman Show? ట్రూమన్ షో అనే మూవీ చూసారా మీరు ఎప్పుడైనా? You don't watch good movies, I think. మంచి సినిమాలు ఏం చూడరు అన్నమాట మీరు. You like thrillers only. థ్రిల్లర్సే నచ్చుతాయా? Truman Show is also one kind of thriller. ట్రూమన్ షో కూడా ఒక రకమైన థ్రిల్లర్ మూవీయే. It is a movie in which there is a man who is living in one city. ఆ మూవీలో ఒక వ్యక్తి ఉంటాడు, తను ఒక సిటీలో నివసిస్తూ ఉంటాడు. He is born as a baby. తను పసివాడిగా జన్మించినప్పుడు And he is living his normal life like any other people in this world. ఈ లోకంలో మిగతా వారు అందరిలాగే తను కూడా సాధారణ జీవితాన్ని జీవిస్తూ ఉన్నాడు. But actually he is living inside a movie set. కానీ నిజానికి తర్వాత తెలిసేది ఏంటంటే ఒక మూవీ సెట్లో అదే ప్రపంచంగా తను జీవిస్తూ ఉంటాడు. You don't know Truman Show. ట్రూమన్ షో మీకు తెలియదు అనమాట. But you will surely know Big Boss. కానీ మీకు బిగ్ బాస్ తెలుసు కదా ఖచ్చితంగా. Right or wrong? బిగ్ బాస్ షో You know Big Boss, right? బిగ్ బాస్ షో తెలుసా? Yes, Big Boss is inspired by the movie Truman Show. నిజానికి ఈ బిగ్ బాస్ షో అనేది ఆ ట్రూమన్ షో మూవీని వాళ్ళు ప్రేరణగా తీసుకొని చేశారు. Many years back in America, they did this reality show on one person. చాలా ఏళ్ల క్రితము అమెరికాలో ఒక వ్యక్తితో వాళ్ళు ఈ రియాలిటీ షోని చేశారు ముందుగా. So from the time he was born as a baby, తను పసిబిడ్డగా జన్మించిన ఆ సమయం నుండి he was kept inside of a very big movie set which was the size of one colony, one city. ఒక పెద్ద కాలనీ లేదా ఒక పెద్ద పట్టణం ఎలా ఉంటుందో అంతగా మరి విస్తరించున్న మూవీ సెట్లో తను పెరుగుతూ ఉంటాడు చిన్నప్పటి నుండి. After finishing this conference, going back home, you watch that movie, okay? ఈ కాన్ఫరెన్స్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళాక వీలైతే మూవీ చూడండి ఒకసారి. Truman Show. ట్రూమన్ షో. So in that movie, everywhere there are cameras. ఆ మూవీలో ఎలా ఉంటుందంటే ప్రతి చోట కెమెరాలు ఉంటాయి. Everywhere there are cameras. ప్రతి చోట కెమెరాలు ఉంటాయి. And all people who are living in that city, they are all actors. అక్కడ నివసిస్తున్న తనతో పాటు ఉన్న వారు అందరూ కూడా నటులే. Except that boy which was born. అప్పుడే జన్మించిన ఈ అబ్బాయి తప్ప మిగతా వారందరూ నటులే.
Can you understand? అర్థమవుతుందా? His parents are actors. తన తల్లిదండ్రులుగా కనిపిస్తున్న వాళ్ళు నటులే. Later on, when he grows up as a youth, he falls in love with one girl. తర్వాత యవ్వన ప్రాయానికి వచ్చాక తను ఒక అమ్మాయితో ప్రేమలో పడతాడు. That girlfriend is also actor. ఆ గర్ల్ ఫ్రెండ్ కూడా నటిస్తూ ఉంటుంది, యాక్టరే తను. Everything is lie, illusion. తన చుట్టూ జరుగుతున్నది చూస్తున్నది అంతా కూడా భ్రమ, నటన. So all know except him. తనకు తప్ప అందరికీ తెలిసి ఏం జరుగుతుందో. So in his life many things happen. అక్కడ చాలా జరుగుతూ ఉంటాయి తన జీవితంలో. But everything is captured with that cameras. కానీ జరుగుతున్న ప్రతి సంఘటన కెమెరా క్యాప్చర్ చేస్తూ ఉంటుంది. And all over America people are watching that like we watch Big Boss. మనం కూర్చొని బిగ్ బాస్ షో ఎలా చూస్తున్నాం, అమెరికా దేశం అంతా కూడా ఈ షోని చూస్తూ ఉంటుంది అన్నమాట. Only difference between Truman Show movie and Big Boss is Big Boss they all know we are in the reality show and cameras are there everywhere. ఈ బిగ్ బాస్ షోకి ట్రూమన్ షో మూవీకి ఉన్న ఒకే ఒక తేడా ఏంటి అంటే, ఈ బిగ్ బాస్ షోలో ఉన్న వాళ్ళందరికీ తెలుసు మేము ఇక్కడ రియాలిటీ షో చేస్తున్నాం, కెమెరాలు రికార్డ్ చేస్తున్నాయి అని వాళ్ళకి తెలుసు. But in Truman Show this main actor he doesn't know that he is part of a reality show and it is not the real life. కానీ ఈ ట్రూమన్ షోలో ఉన్న ఈ మెయిన్ యాక్టర్ కథానాయకుడికి తెలియదు తను ఒక రియాలిటీ షోలో భాగంగా అందులో ఉన్నాడని, తన చుట్టూ జరుగుతున్నదంతా కూడా ఒక షో అని తనకు తెలియదు. So in that movie it is shown like that. Sometimes he falls in very big depression. కొన్నిసార్లు తను చాలా నిరాశ నిస్పృహలో కూరుకుపోతుంటాడు. And he really wants to go away from that city to some another city. ఆ నగరాన్ని విడిచిపెట్టి వేరే ఎక్కడికైనా వెళ్ళిపోవాలనిపిస్తుంటుంది తనకి. But at that time the director of the movie or director of that show, కానీ ఆ సమయంలో ఆ షో డైరెక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన, he always do something through which he will not leave that city. ఆ నగరాన్ని తను విడిచి వెళ్ళలేకుండా అయ్యేలా ఏదో ఒకటి చేస్తూ ఉంటాడు. అప్పుడు one day he decides anyhow I don't want to stay here. ఒక రోజు తను నిర్ణయించుకుంటాడు ఏదేమైనప్పటికీ నాకు ఇక్కడ ఉండాలని లేదు. So it is shown it is an island city. అదొక ద్వీపంలో జరుగుతుంటుంది, చుట్టూ నీళ్లు, సముద్రం. So if you want to go out of that city then you have to go by boat crossing the sea. మరి ఆ ప్రాంతాన్ని ప్రదేశాన్ని విడిచి వెళ్ళాలి అంటే సముద్రాన్ని దాటి పడవలోనే వెళ్ళాలి. So he decides no I will no longer stay, I want to go away from here. ఇక ఎంత మాత్రం ఇక్కడ ఉండను, ఇక్కడ నుండి దూరంగా వెళ్ళిపోతానని నిర్ణయించుకుంటాడు. So he takes the boat, sits in the boat and starts to go away in the sea. తను ఒక పడవను పట్టుకొని అందులో కూర్చుంటాడు, నెమ్మదిగా దాంతో సముద్రం దాటి వెళ్ళిపోవాలి. You know that time what happens? ఆ సమయంలో ఏం జరుగుతుందో తెలుసా? Suddenly there is thundering. అకస్మాత్తుగా మరి మెరుపులు ఉరుములు మొదలవుతాయి. And lightning. మరి మెరుపులు వస్తూ ఉంటాయి. And in that sea storm is arising. ఆ సముద్రంలో తుఫాను మొదలవుతుంది. Who is doing that? ఎవరు అదంతా చేస్తున్నారు, ఎవరు సెట్ చేశారు? A director. అవును, డైరెక్టర్. Director sitting out of that set. డైరెక్టర్ ఆ సెట్ బయట కూర్చొని he is making all those sounds and lightning and thundering everything. మరి ఆ శబ్దాలు కావచ్చు, ఆ ఉరుములు మెరుపులు అవన్నీ కూడా కలిగిస్తూ ఉంటారు వాళ్ళు. And suddenly that boat starts shaking so much. అకస్మాత్తుగా పడవ అటు ఇటు ఊగిపోతూ ఉంటుంది. And then director send one boat near him with one man. డైరెక్టర్ అప్పుడు ఇంకొక పడవలో ఒక వ్యక్తిని తన దగ్గరకు పంపిస్తాడు. So that man he comes, hello, where are you going? ఆ వ్యక్తి తన దగ్గరకు వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు. I want to leave this city and go. ఈ ప్రదేశాన్ని వదిలి ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటున్నా. No, I am coming from far. Already the storm is very big storm there. లేదు నేను చాలా దూర ప్రాంతం నుండి వస్తున్నాను, అంత తెలుసు, అక్కడ ఇంకా భయంకరంగా ఉంది తుఫాను. If you go ahead you will die. నువ్వు కొద్దిగా ముందుకు వెళ్ళినా చనిపోతావు. Go back. వెనక్కి వెళ్ళిపో అర్జెంటుగా. That man is real. కానీ వచ్చిన ఆ వ్యక్తి నిజమా? అది he is an actor who is directed by the director to send him back. తినని ఎలాగైనా మళ్ళీ వెనక్కి పంపించడానికి డైరెక్టర్ ద్వారా పంపించబడిన నటుడే తను కూడా. It's very interesting movie. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది మూవీ. But the end of the movie, you know how it ends? కానీ మూవీ చివరిలో ఎలా ముగుస్తుందంటే, you want to know the end? తెలుసుకోవాలని ఉందా చివరికి ఏమవుతుందో? No. లేదా? Knowing the end also you can see the movie because it is important for my today's message. చివరిలో తెలిసి ఏం జరుగుతుందో తెలిసినా కూడా మీరు తర్వాత మూవీ చూడొచ్చు. That movie ends. ఆ మూవీ ఎలా ముగుస్తుందంటే, when that deception is broken and when that main character discovers the truth. ఆ మెయిన్ క్యారెక్టర్, ఆ కథానాయకుడు ఎప్పుడైతే నిజం తెలుసుకుంటాడో, ఆ మోసం బయటపడుతుందో అప్పుడు ముగిసిపోతుంది. There comes a time in his life he has lived in that
reality set for years. He becomes, he even gets like about to get married also. He has spent many years there. సంవత్సరాల తరబడి ఆ రియాలిటీ షోలో ఆ సెట్ లోనే తను పెరుగుతాడు, అక్కడే బ్రతుకుతాడు. ఒకనొక సమయంలో వివాహం కూడా తను చేసుకునే పరిస్థితులు వస్తాయి Without knowing, okay? తనకేం తెలియకుండానే. So that time, one day he becomes very depressed. ఒక రోజు తను చాలా నిరాశగా And ఉంటాడు. also there are some signs which appear. అదే సమయంలో కొన్ని మరి సైన్స్ కూడా కనిపిస్తూ ఉంటాయి అక్కడ కొన్ని విషయాలు. He is seeing some people behaving strangely. తనకు కొన్ని గుర్తులు కనిపిస్తూ ఉంటాయి, కొద్దిమంది విచిత్రంగా ప్రవర్తిస్తూ ఉండడం గమనిస్తూ ఉంటాడు. And one day suddenly from the sky camera falls down. ఒక రోజు అకస్మాత్తుగా పైనుండి కెమెరా కింద పడుతుంది. Actually that is not a sky. నిజానికి అది ఆకాశం కాదు, పైన ఉన్నది. Can you understand? అర్థమవుతుందా? It is set. అదంతా కూడా సెట్ వాళ్ళు But చేసింది. from the sky like this fall down. ఆకాశంలో కనిపిస్తుంది కానీ అక్కడ నుండి కెమెరా So పడుతుంది. like this some things are there which makes him suspicious and doubtful. Really, is it real? Is ఇలా it కొన్ని really real? విషయాలు జరిగేటప్పటికి తనకి ఇదంతా అనుమానాస్పదంగా అనిపిస్తుంది, ఇదంతా నిజమేనా అని చెప్పి తనలో సందేహాలు And మొదలవుతాయి. he remembers whenever I tried to leave from this city, I was unable to. ఈ సిటీని విడిచి వెళ్ళాలని ప్రయత్నించిన ప్రతిసారి నన్ను ఏదో విధంగా ఏదో ఒకటి అడ్డుకుంటుంది, వెళ్ళలేకపోతున్నానని ఆలోచన మొదలవుతుంది. Let me at least once come out of this world, come out of this city and see what it is. ఒక్కసారైనా కనీసం ఒక్కసారైనా ఏదోలా బయటికి వెళ్ళి ఇది ఎంత ఏంటో చూడాలి నేను అనిపిస్తుంది. So one day he decides, he gets in the boat. ఒక రోజు తను నిర్ణయించుకొని పడవెక్కుతాడు. Whatever it may happen, ఏం జరిగినా సరే, whether storm come, thundering, lightning, whatever may happen, I want to go and see what is there. తుఫాను, ఉరుములు, మెరుపులు ఏ వచ్చినా సరే నేను ఆగను, ఖచ్చితంగా బయటికి వెళ్ళి ఏమవుతుందో చూడాల్సిందే. So that time everybody are scared. ఆ సమయంలో అందరూ కూడా భయం వేస్తుంది. Even his girlfriend comes and tells, don't go, don't leave me. తన ప్రియురాలు వచ్చి తన బతిమాలుతూ ఉంటుంది, వెళ్ళొద్దు, దయచేసి వదిలి వెళ్ళొద్దు, How విడిచిపెట్టొద్దు, can I live without you? నువ్వు లేకుండా నేను ఎలా I బ్రతకగలుగుతాను, will die. నేను చనిపోతాను, Please don't leave me. దయచేసి నన్ను విడిచి వెళ్ళొద్దు. But that is also what? కానీ అది కూడా ఏంటి, Acting. తను That is నటిస్తుంది. also lie actually. అదంతా కూడా అబద్ధమే. Oh, but no, I will go and he లేదు, starts. నేను ఎలా అయినా వెళ్ళాల్సిందే అని బయలుదేరతాడు. That time the thundering comes, ఆ lightning సమయంలో comes, ఉరుములు ఒక పక్క, మెరుపులు ఇంకొక storm పక్క, is coming, తుఫాను వస్తూ ఉంటుంది. but still he goes. అయినప్పటికీ తను వెళ్తాడు. Even director, he speaks from heaven డైరెక్టర్ కూడా పైనుండి ఈ ఆకాశం నుండి తను మాట్లాడడం మొదలు పెడతాడు, as if God is speaking. దేవుడు తనతో మాట్లాడుతున్నట్టుగా. Don't leave from here like this. ఈ ప్రదేశాన్ని విడిచి వెళ్ళొద్దు. Still he goes. అయినప్పటికీ వెళ్తాడు. So that boat is going like this. ఆ పడవ ఈ విధంగా వెళ్తూ ఉంటుంది. And suddenly the boat gets stuck. ఒకానొక చోట అకస్మాత్తుగా పడవ ఇరుక్కుపోయినట్టుగా ఆగిపోతుంది. Oh, why? ఏమైంది ఇక్కడ? This is just a sea. ఇదంతా సముద్రం కదా, Why boat got stuck? అదేంటి పడవ ఇక్కడ ఇరుక్కుపోయింది, వెళ్ళట్లేదు. So when he stand up and like this touch, తను నిలబడి ఇలా ఏంటిది అడ్డుకుందని ముట్టుకొని చూస్తాడు. it is wall. అది గోడ. Wow. When he get down from the boat, ఆ బోట్ నుండి తన కింద కాలు పెట్టగానే it is not the sea. అది సముద్రమే కాదు అసలు. So when he sees there is a door, అక్కడ చూస్తే ఒక డోర్ కనిపిస్తుంది, తలుపు. he goes and he opens the door. ఆ వెళ్ళి ఆ తలుపు తెరుస్తాడు. When he goes out, తను బయటికి వెళ్ళగానే he is surprised. తను ఆశ్చర్యపోతాడు. That is the moment he realizes entire my life was just deception. ఆ క్షణాన తను గ్రహిస్తాడు, ఇప్పటి వరకు నా జీవితం అంతా కూడా మోసం అన్నమాట అని. That was the moment when he steps out of that door, he enters into the real world. ఆ తలుపు గుండా తను ఎప్పుడైతే కాలు బయట పెడతాడో ఆ క్షణంలో తను నిజమైన ప్రపంచంలో, లోకంలో అడుగు పెడతాడు. That time he realizes outside of that set, so big, on the big wall, so many TVs are there and all cameras. How many? Here there are 3 cameras, no? Like that, hundreds of cameras from different places. His school, his college, his office, his house, everywhere cameras are there.
ఆ సమయంలో తనకు అర్థమవుతుంది ఆ సెట్ బయట అంతా కూడా ఇక్కడ 2-3 కెమెరాలు ఉన్నాయి కదా, అదే విధంగా వందల కొలది కెమెరాలు అవన్నీ కూడా తన ఆఫీసు, తన స్కూలు, తనకు సంబంధించినవన్నీ కూడా అవి రికార్డ్ చేసి చూపిస్తూ ఉంటాయి. అదంతా చూడగలుగుతాడు. It was the longest running reality show in America. అమెరికాలో ఇది అన్నింటికంటే అత్యధిక కాలం కొనసాగిన రియాలిటీ షో అండి. It's very amazing movie. చాలా అద్భుతమైన మూవీ అండి. In the same way, అదే విధంగా why I told you this example, నేను ఈ ఉదాహరణ ఎందుకు చెప్పానంటే, the world where we are living, మనం జీవిస్తున్నటువంటి ఈ లోకము, it is not the truth. ఇది సత్యమైనది కాదు. Amen. ఆమేన్. You know, in the Bible there is one scripture. మీకు తెలుసా, బైబిల్లో ఒక లేఖనం ఉంది. It says, heavens and earth shall pass away, but my word shall by no means pass away. భూమి ఆకాశములు గతించిపోవును గాని నా మాట ఎన్నడూ గతించదు అని వాక్యం సెలవిస్తూ ఉంది. You know the definition of truth? సత్యానికి నిర్వచనం తెలుసా మీకు? What is the definition of truth? సత్యము అంటే నిర్వచనం ఏంటి? Yesterday, నిన్న, today, ఈరోజు and forever same. శాశ్వతంగా సదాకాలము ఒకేలా ఉంటుందని. Amen. ఆమేన్. Truth never change. సత్యం ఎన్నడూ మారదు. Truth never becomes obsolete. It never disappears. సత్యం ఎన్నడూ మాయమైపోదు. అది ఎన్నటికీ పాతదైపోదు. It doesn't become obsolete. అది ఎన్నటికీ కూడా గతించిపోదు, పాతది కాదు. That is the truth. అది సత్యము. So through the Bible, God wants to teach human being, except the word of God, nothing that you are able to see with your eyes in this world, nothing is truth. బైబిల్ ద్వారా దేవుడు మానవాళికి నేర్పించాలనుకుంటున్నాడు, మీ కళ్ళతో మీరు చూస్తున్నది ఏది వాక్యం తప్ప ఏది నిజం కాదు, సత్యం కాదు అని. Amen. ఆమేన్. But have we lived our life discovering and knowing this truth? కానీ ఈ సత్యాన్ని తెలుసుకొని గుర్తించి దాని ద్వారా మన జీవితాన్ని జీవిస్తున్నామా? Or else, like the Truman Show that main character, we have lived believing all the lies and deceptions of this world as our reality and as a fact. లేదా ట్రూమాన్ షోలో కథానాయకుడు వలె ఈ లోకంలో ఉన్నటువంటి మోసం, అబద్ధాలన్నిటినీ ఒక రియాలిటీ షోలా దాన్ని నమ్ముతూ అవే వాస్తవాలను భావిస్తూ జీవిస్తూ ఉన్నామా? Can you understand? అర్థమవుతుందా? The Satan, సాతాను, he is a cunning being. ఎంతో కుయుక్తి గలవాడు. He is very cunning. చాలా కపటం గలవాడు. His introduction is, he is cunning among all the beings. తనను పరిచయం చేస్తున్న విధానమే చూడండి, సమస్త భూజంతువులన్నిటిలో యుక్తి గలది అని మాట్లాడుతుంది బైబిల్. In the Bible it is written, he is father of liar. తను అబద్ధానికి జనకుడై ఉన్నాడని బైబిల్ చెప్తూ ఉంది. Whenever he speaks lie. తను నోరు తెరిస్తే, మాట్లాడితే అబద్ధమే మాట్లాడతాడట. He himself is lie. తను అబద్ధికుడు. God himself is truth. కానీ దేవుడు సత్యవంతుడు. Satan is opposite of God. సాతాను దేవునికి వ్యతిరేకంగా ఉన్నవాడు. God is truth. Jesus is truth. దేవుడు, యేసు సత్యము. Satan is lie. కానీ సాతాన్ అంటే అబద్ధము. Can you understand? అర్థమవుతుందా? But the problem is, కానీ సమస్య ఏంటంటే, we have never known that lie is actually a lie. ఆ అబద్ధము అబద్ధమని మనకెన్నడూ తెలియదు. That Satan is so cunning, ఆ సాతాను ఎంత కుయుక్తిగా ఉన్నాడంటే, he makes the lie seems to be much more real than the truth. ఈ అబద్ధము సత్యం కంటే కూడా వాస్తవంగా నిజంగా కనిపించేలా చూపిస్తుంటాడు. And man's DNA, man's heart has been influenced, under the influence of Satan since Adam. ఆదాము నుండి కూడా మనిషి DNA లేదా ఈ హృదయము ఈ సాతానుతో ప్రభావితం అయిపోయి ఉంది. That's why we people, human being, we are accustomed to believe in that lie. అందుచేతనే మానవులమైన మనము ఈ అబద్ధాన్ని నమ్మడానికి అలవాటు పడిపోయి ఉన్నాం. And we are accustomed to doubt on the truth of word of God. సత్యమై ఉన్నటువంటి దేవుని వాక్యం పట్ల సందేహం కలిగి ఉండడం అలవాటు పడిపోయి ఉన్నాం. The heart which we have, మనం కలిగి ఉన్న ఈ హృదయం,
Bible says the heart of man is deceitful above all things and desperately wicked. మనిషి హృదయమట అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదట. And who can know it, Bible says. దాని గ్రహింపగలవాడు ఎవడు అని బైబిల్ మాట్లాడుతుంది. Among human beings nobody can know the true image of our own heart. మన సొంత హృదయం యొక్క నిజమైన స్వరూపాన్ని గ్రహించగల వ్యక్తి మనుషులు ఎవరు లేరట. But we are people who are living our life believing in our heart more than anything else in this world. కానీ ఈ లోకంలో మిగతా వాటన్నిటికంటే ఎక్కువగా మన సొంత హృదయాన్ని జీవించే ప్రజలు, నమ్ముతూ జీవించే ప్రజలుగా మనం ఉన్నాం. If we think this is right, then this is right. మీకు ఇది కరెక్ట్, సరి అయింది అనిపిస్తే సరైంది అంతే. If I think this is wrong, then this is wrong. నాకు ఇది తప్పు అనిపిస్తే తప్పు అంతే. We are living our life believing and trusting in our deceitful heart, which is deceived by Satan. సాతాను ద్వారా మోసగించబడి ఉన్న మన మోసకరమైన హృదయాన్ని నమ్ముతూ జీవిస్తూ ఉన్నాం ఈ జీవితాన్ని. Then why God sent this precious book Bible in our life? ఈ ప్రశస్తమైన బైబిల్ అనే గ్రంథాన్ని దేవుడు మన జీవితాల్లోకి ఎందుకు So పంపించాడు? that whoever opens the Bible, ఈ బైబిల్ ఎవరు తెరిచినప్పటికీ, whoever reads the word of God, ఈ దేవుని వాక్యాన్ని ఎవరు చదివినప్పటికీ, whoever meditate upon the word of God, ఈ దేవుని వాక్యాన్ని ఎవరు ధ్యానించినప్పటికీ he can discover what is truth. సత్యము ఏమిటి అనేది వారు And then గ్రహించగలుగుతారు. he can know whatever is even little bit different from the word of God, it is all lie. దేవుని వాక్యానికి కొద్దిగా వేరుగా ఉన్నా అదంతా అబద్ధం అని తెలుసుకోగలుగుతారు. Amen. ఆమేన్. If we read the Bible, there is a very special story బైబిల్లో ఒక ప్రత్యేకమైన స్టోరీ ఉంది. about the story about the daughter of Jairus. మరి యాయీరు కుమార్తెను గురించిన భాగం ఉంది కదా. Jairus was the leader of a synagogue. ఈ యాయీరు సమాజ మందిరపు అధికారి. He was having high position in the Jewish society. మరి ఆ యూదుల సమాజంలో ఉన్నతమైన స్థాయిలో ఉన్నాడు తను. And even the Jewish people, they were against Jesus. యూదులు యేసును వ్యతిరేకిస్తున్నారు. But he faced a very big problem in his life. కానీ తన జీవితంలో ఒక పెద్ద సమస్యను తను ఎదుర్కొన్నాడు. He had only one daughter. ఒక్కగానొక కుమార్తె. And that daughter, she became sick. ఆ కుమార్తె అనారోగ్యం పాలయ్యింది. Surely because he's high position person, he would have like tried to cure his daughter through many ways. ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి కనుక అనేకమైన మార్గాల ద్వారా తన కుమార్తెకి ఎలాగైనా నయం చేయాలని ఖచ్చితంగా ప్రయత్నించి ఉంటాడు. But when she could not get cured, కానీ తనకి ఎప్పుడైతే నయం అవ్వలేదు, he heard about Jesus Christ. తను యేసుక్రీస్తు గురించి విన్నాడు. He heard how Jesus does miracles. యేసు ఏ విధంగా అద్భుతాలు జరిగిస్తూ ఉన్నాడో విన్నాడు. How he heals all the sick people. అనారోగ్యం గలవారిని ఎంతో మందిని ఎలా స్వస్థపరుస్తున్నాడు విన్నాడు. Even he has opened blind people's eyes. గ్రుడ్డి వారి కళ్ళు సైతం ఆయన తెరిచారని విన్నాడు. So Jairus, he really wanted to use Jesus to solve his problem. తన సమస్య పరిష్కరించబడేలా యేసును ఉపయోగించుకోవాలి అని ఆయన అనుకున్నాడు. He wanted to cure his daughter who is on the verge of death through using Jesus. మరణపు అంచునున్న మరి ఆ కుమార్తెను ఎలాగైనా యేసు ద్వారా బ్రతికించుకోవాలి అని భావించాడు. Today if we see in deep down in all of our hearts, మన అందరి హృదయపు లోతుల్లో మీరు గమనించి చూస్తే the purpose of us believing in God is same like Jairus. మన అందరి జీవితాల్లో దేవుణ్ణి నమ్మడానికి వెనకగల ఉద్దేశం యాయీరు వంటిదే. In the world, people are not ready to believe in God because they know that is the truth. ఈ లోకంలో ప్రజలు ఆయన సత్యము కనుక నేను ఆయన నమ్మాలనుకుంటున్నాను అన్న ఆ విధంగా సిద్ధంగా ఉండరు. They want to believe in God for their benefit. వారికి ఏదో ప్రయోజనం కొరకు దేవుణ్ణి They నమ్మాలనుకుంటారు. want to believe in God so that they can be successful. వారు విజయవంతంగా అవ్వడం కోసం దేవుణ్ణి They నమ్మాలనుకుంటారు. can live blessed life. ఆశీర్వాదకరమైన జీవితం జీవించడం కొరకు, Or they can do everything nicely. అన్ని చక్కగా వారి కొరకు జరిగింపబడడం కోసం. Suppose you are believing in God, ఒకవేళ మీరు దేవుణ్ణి but నమ్ముతున్నట్లయితే nothing good is happening in your life. మీ జీవితంలో ఏ మంచి జరగట్లేదు అనుకోండి. Still, will you believe in God? అయినప్పటికీ ఇంకా దేవుణ్ణి నమ్ముతారా? Will you not doubt? సందేహపడరా? Am I really believing in God? నిజంగా నేను దేవుణ్ణి నమ్ముతున్నా? Really God is with me? నిజంగా దేవుడు నాతో ఉన్నాడా? Really God is helping me? నిజంగా దేవుడు నాకు This సహాయపడుతున్నాడా? is the help of God?
ఇది దేవుని సహాయం ఇదా? Oh, whenever I am trying to do some work, nothing is working out. ఏదైనా చేయాలని పని మొదలు పెడితే చాలు ఏది అనుకున్నట్టు జరగట్లేదు. I have prayed for so many years, but my prayers are unheard. గత అనేక సంవత్సరాలుగా నేను ప్రార్థన చేస్తూ వచ్చాను, నా ప్రార్థనలకు జవాబే రాలేదు. Oh, in my life, every time problem, this problem, that problem, problems only keep on happening. నా జీవితంలో ఎల్లప్పుడూ సమస్యలు మాత్రమే జరుగుతూ ఉన్నాయి. If God is there, ఒకవేళ దేవుడే కనుక He ఉంటే, is there with me, ఆయన నాతో పాటు ఉంటే, I am also believing in God. నేను కూడా దేవుడిని నమ్ముతున్నాను కదా. Why in my life good things are not happening? కానీ ఎందుకు నా జీవితంలో మంచివేమీ జరగటం లేదు? In this way people think. ఈ విధంగా ప్రజలు ఆలోచిస్తారు. But you know what is actually believing in God? కానీ నిజానికి దేవుడిని నమ్మడం అంటే ఏంటో తెలుసా? If you read Habakkuk, మీరు హబక్కూకు గ్రంథం చదివితే, Prophet Habakkuk, he says that even though the fig tree does not bear fruit, మరి ఈ ప్రవక్త ఏమంటాడంటే, అంజూరపు చెట్టు ఫలించకపోయినా, even though in the vineyard everything fails, మరి ఆ యొక్క ద్రాక్ష తోటలో వాటికి ఫలాలే రాకపోయినా, even though in my stable there are no cows, no sheep, no goats, నా యొక్క మరి పశువుల నా పాకలో ఏ మేకలు కానీ ఆవులు కానీ ఏవి లేకపోయినా, still I will rejoice in the Lord who gave me salvation. అయినప్పటికీ నాకు ఈ రక్షణ అనుగ్రహించిన ప్రభువునందు నేను ఆనందిస్తాను అని చెప్తున్నాడు. Amen. ఆమేన్. Why he is believing in God? ఎందుకు తను దేవుని నమ్ముతున్నాడు? For salvation, right? రక్షణ నిమిత్తం, అవునా? Amen. ఆమేన్. Today why we need to believe in God? మరి ఈ రోజు మనం ఎందుకు దేవుని నమ్మాలి? So that we can get a car. మంచి కారు పొందుకోవడానికి, అవునా? So that we can get good job. మంచి ఉద్యోగం పొందుకోవడానికి. So that our business can be successful and we can earn lot of money. మన వ్యాపారం విజయవంతంగా అయ్యి బాగా డబ్బులు సంపాదించడానికి. So that all the problems in our life can be resolved. మన జీవితంలో ఉన్న సమస్యలన్నీ పరిష్కరించబడడానికి. We can get high position in the society. సమాజంలో ఉన్న స్థానాలకు వెళ్ళటానికి. No. కానే కాదు. Can you understand? అర్థమవుతుందా మీకు? Jairus, the purpose with which he wanted to believe in Jesus was for his own benefit. యాయిరు యేసును నమ్మాలనుకుంటున్న ఉద్దేశము తన సొంత ప్రయోజనం కొరకు. But heart of man and heart of God is different from each other. కానీ మనిషి హృదయము దేవుని హృదయము పూర్తిగా వేరు. You always remember, ప్రతిసారి ఎల్లప్పుడు గుర్తుంచుకోండి, what you want to receive from God మీరు దేవుడి నుండి పొందుకోవాలనుకుంటున్నది and what God wants to give you దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది is different. రెండు వేరు. Can you understand? అర్థమవుతుందా? What you want to receive from God మీరు దేవుడి నుండి and పొందుకోవాలనుకుంటున్నది, what God wants to give to you దేవుడు మీకు ఇవ్వాలనుకుంటున్నది is totally different. రెండు పూర్తిగా వేరు. Now Jairus wants Jesus to heal his daughter who is dying. ఇక్కడ యాయీరు మరణిస్తున్న తన కుమార్తెను యేసు స్వస్థపరచాలని తాను కోరుకుంటున్నాడు. His all focus is quickly I should bring Jesus to my house so that Jesus will pray for my daughter and she will be healed. తన దృష్టి అంతా వీలైనంత తొందరగా యేసును మా ఇంటికి తీసుకువస్తే ఆయన తన నిమిత్తం ప్రార్థిస్తాడు, తనకు స్వస్థత కలుగుతుంది, అంతే. So even though it was like very shameful for him because other Jewish people, they were all against Jesus, but he has to go to Jesus and call him. మిగతా యూదులందరూ యేసును వ్యతిరేకిస్తూ ఉన్నప్పటికీ తను యేసు దగ్గరికి వెళ్ళి మరి ప్రతిమాల ఆయన తీసుకురావడం కొద్దిగా అవమానకరంగా అనిపించే విషయం అయినా, But still overcoming everything he went. అయినప్పటికీ వాటన్నిటిని అధిగమించి తను వెళ్ళాడు. Because he loves his daughter. ఎందుకంటే తన కుమార్తెను తను ప్రేమిస్తున్నాడు He కనుక. really wants his daughter not to die so in very young age. మరి యవ్వన ప్రాయంలోనే కుమార్తె చనిపోవడం తనకి ఇష్టం లేదు కనుక. So even though he has to bow down before Jesus, యేసు ముందు మరి మోకాళ్ళు ఉండాల్సిన పరిస్థితి వచ్చినా he is like how to say, asking for Jesus mercy, grace, like this. యేసును కృపచూపు కనికరం ఇవ్వు అని వేడుకుంటున్నాడు. But what is the reason behind it? కానీ వాటన్నిటి వెనకాల ఉన్న కారణం ఏంటి? Because he discovered Jesus is the truth. He is a living God. He is my savior. ఆయన తన రక్షకుడని, జీవంగల దేవుడని, ఆయనే సత్యమని గ్రహించిన కారణంగానా Jesus came to save me from my sins.
నా పాపాల నుండి నన్ను రక్షించడానికి యేసు వచ్చాడు కాబట్టి అని చేస్తున్నాడా? I am a person who is going to eternal hellfire. నేను నిత్య నరకానికి వెళ్ళబోతున్న వ్యక్తిని. Only if I believe in Jesus I can go to heaven. నేను యేసుని నమ్మితే మాత్రమే పరలోకానికి వెళ్ళగలుగుతాను. For this reason now he is believing in Jesus. ఈ కారణాల చేత తను ఇప్పుడు యేసుని నమ్మాలనుకుంటున్నది? No. కాదు. For healing his daughter. తన కుమార్తెకు నయం అవ్వటానికి. He requests, Jesus, please come with me. యేసును ప్రాధేయపడుతూ ఉన్నాడు, యేసు దయచేసి రా, నాతో రా అంటూ. So Jesus said, okay, I will go with you. సరే నీతో వస్తాను నేను అన్నాడు ఆయన. So Jairus took Jesus and he started going to his house. యాహీరు యేసును తీసుకొని ఇంటికి బయలుదేరాడు. At that time when Jesus was walking on the street, many people, big crowd was following him. ఆ సమయంలో యేసు మరి ఆ వీధుల వెంబడి వెళ్తూ ఉండగా జన సమూహము ఆయన మీద పడుతూ ఉన్నారు. Why that big crowd is following Jesus? ఎందుకు అంత ఎక్కువగా ప్రజలు ఆయన చుట్టూ మరి గుంపుగా వస్తున్నారు? Because they came out of the deception. వాళ్ళు ఆ మోసం నుండి బయటపడ్డారు కనుకనా? They discovered the truth. సత్యాన్ని వారు గ్రహించారు కనుకనా? No. కానీ కాదు. Today many people are attending church. ఈ రోజు అనేక మంది ప్రజలు సంఘాలకు హాజరవుతున్నారు. Many people are following Jesus. ఎంతో మంది యేసును వెంబడిస్తున్నారు. But it's not that they all have come out of the deception and they have discovered the truth. అంత మాత్రాన వాళ్ళందరూ మోసం నుండి బయటపడి సత్యాన్ని గ్రహించారని కాదు. Can you understand? అర్థమవుతుందా? Really, people have not discovered truth in this world even though they are following Jesus. నిజంగా ఈ లోకంలో ప్రజలు యేసును వెంబడిస్తున్నప్పటికీ వారు సత్యాన్ని గ్రహించడం లేదు. I want to say the people who are following Jesus without discovering the truth are most miserable in this world. నిజానికి నేనేం చెప్పాలనుకుంటున్నానంటే సత్యాన్ని గ్రహించకుండానే యేసును వెంబడించడానికి ప్రయత్నిస్తున్న ప్రజలు ఈ లోకంలో అందరికంటే దయనీయమైన స్థితిలో బ్రతుకుతున్నారు. The deception in which today Christian people are living, that deception is much more bigger deception than other religion people. ఈ రోజు క్రైస్తవులు జీవిస్తున్నటువంటి ఈ మోసం ఏదైతే ఉందో ఇది మిగతా వాళ్ళందరూ ఉన్న మోసం కంటే కూడా మరింత పెద్ద మోసంలో వారు బ్రతుకుతున్నారు. Because at least those who are not following Jesus, ఎందుకంటే కనీసం యేసును వెంబడించని ప్రజలు they think I don't know about Jesus. నాకు యేసు గురించి తెలియదు అనైనా భావిస్తారు. I don't know about God. దేవునికి నేను ఎరుగను. I don't know about Bible. బైబిల్ గురించి నాకు తెలియదు. But those who are following Jesus, కానీ యేసును వెంబడిస్తున్న వారు without discovering the truth, సత్యాన్ని గ్రహించకుండానే they think I know. నాకు తెలుసు అని I భావిస్తున్నారు. know everything. నాకు అన్ని తెలుసు. I am born in a Christian family. నేను క్రైస్తవ కుటుంబంలో For a జన్మించాను. long time I am attending church. ఎంతో కాలం నుండి సంఘానికి వెళ్తున్నాను. I am a pastor. నేను ఒక I am పాస్టర్ని. an evangelist. నేను సువార్తికుణ్ణి. I am a church leader. నేను సంఘంలో నాయకుణ్ణి. I have served God for so many years. నేను ఎన్నో సంవత్సరాలుగా దేవుని సేవిస్తున్న వ్యక్తిని. Oh, really? I am a person who knows God. దేవుని ఎంతో బాగా ఎరిగిన వ్యక్తిని నేను. But it's not so. కానీ అది అలా కాదండి. Jesus said, on that day many shall come to me and say, Lord, Lord, have we not cast out demons in your name? Have we not prophesied in your name? Have we not done wonders, many wonders in your name? ఏసేమంటున్నారో తెలుసా? ఆ దినమున అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా నీ నామమును మేము ప్రవచింపలేదా, నీ నామమును దయ్యములు వెళ్ళగొట్టలేదా, నీ నామమును అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురట. Jesus didn't say that day some people or few people will come and say to me like this. ఆ రోజు కొద్ది మంది ప్రజలు వచ్చి నాతో ఈ విధంగా చెప్తారు అనట్లేదా ఆయన? Jesus said many shall come to me. అనేకులు ఈ విధంగా వచ్చి చెప్తారంట. Many will come and say like this. అనేకులు వచ్చి ఇలా చెప్తారట. We have done wonders in your name. నీ నామములో అద్భుతాలు చేస్తాం. But that time Jesus said, కానీ ఆ సమయంలో యేసు చెప్తాడట, I will openly say to them, నేను వారితో ఇలా చెప్తానంటున్నాడు, I never knew you, depart from me, you who practice lawlessness. నేను మిమ్మును ఎన్నడూను ఎరుగను, అక్రమము చేయువారులారా నా యొద్ద నుండి పొండి అందునని చెప్తున్నాడు ఆయన. Jesus said, I never knew you. నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను. What is the meaning of never knew you? ఎన్నడూ ఎరుగను అంటే అర్థం ఏంటి? Some of you would have seen me for the first time. మీలో కొంతమంది నన్ను బహుశా మొదటిసారి చూసారేమో, Right? అవునా? Yes. But at least even once if you have met me. కానీ కనీసం ఒక్కసారైనా నన్ను కలిసి ఉంటే. Meeting means what? కలవటం అంటే ఏంటి? Seeing face. ముఖం చూడటమా? In that way I even know Narendra Modi. అలా అయితే నాకు నరేంద్ర మోడీ కూడా తెలుసు.
I know Shah Rukh Khan also. I am from Mumbai. I have seen Shah Rukh Khan. మాది కూడా ముంబై, షారుఖ్ ఖాన్ కూడా చూశాను నేను. I know Shah Rukh Khan. షారుఖ్ ఖాన్ తెలుసు నాకు, But Shah Rukh Khan doesn't know me. కానీ షారుఖ్ ఖాన్కి నేను తెలీదు. Then that is knowing. అది కలవటమా? Is it knowing? అది నిజంగా తెలియటమా? But you know, I know Mukesh Ambani. కానీ మీకు తెలుసా, నాకు ముఖేష్ అంబానీ తెలుసు. Why I can say? నేను ఎందుకు చెప్పగలుగుతున్నానంటే, Because in 2017, once I met Mukesh Ambani because of this mind education. 2017 సంవత్సరంలో ఈ మైండ్ ఎడ్యుకేషన్ కారణంగా ఒకసారి నేను ఆయన కలిసాను. I spoke with him for 20 minutes. 20 నిమిషాలు కూడా ఆయనతో మాట్లాడాను. He knows my name. నా పేరు ఆయనకు తెలుసు. He knows I am working for IMEI, Mind Education Institute. IMEI అనే మైండ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ తరపున నేను పనిచేస్తున్నానని ఆయనకు తెలుసు. Even I gifted him our mind education book. మన మైండ్ ఎడ్యుకేషన్ బుక్ కూడా నేను ఆయనకి బహుమానంగా ఇచ్చాను. That is knowing each other, right? అది కదా ఒకరికి ఒకరు తెలియటం అంటే. Can you understand? అర్థమవుతుందా? I know him, he also knows me, because in my lifetime I met Mukesh Ambani only one time, but I know him, he also knows me. నాకు ఆయన తెలుసు, ఆయనకు కూడా నేను తెలుసు. నా జీవితంలో ఒక్కసారి కలిసాను ఆయన్ని, కానీ ఇద్దరికి ఒకరికొకరు తెలుసు. Can you understand? అర్థమవుతుందా? But these people, Jesus said, I never knew you. కానీ ఇక్కడ ఉన్న ఈ ప్రజలతో యేసు ఏమంటున్నాడంటే, నేను మిమ్మల్ని ఎన్నడూను ఎరుగను. What does that mean? దాని అర్థం ఏంటి? How many times did they meet Jesus? వాళ్ళు యేసుని ఎన్నిసార్లు కలిసి ఉంటారు? Huh? ఎన్నిసార్లు కలిసి? Not even once. ఒక్కసారి కూడా కలవలేదు. Then without meeting with Jesus, how did they believe in Jesus and did wonders in the name of Jesus? మరి యేసును కలవకుండా వారు అద్భుతాలు ఎలా చేశారు, ఇవన్నీ ఎలా చేశారు అసలు? Because they met someone who is like Jesus. ఎందుకంటే వారు వేరే ఎవరినో కలిశారు, యేసులా అనిపిస్తున్న వేరే ఎవరినో కలిశారు. There is Jesus. యేసు ఉన్నాడు. There is someone who is like Jesus. యేసులా తన కనపరుచుకుంటున్న వేరొకరు కూడా ఉన్నారు. There is Shah Rukh Khan. షారుఖ్ ఖాన్ ఉన్నాడు. There is someone who is like Shah Rukh Khan. షారుఖ్ ఖాన్ లా కనిపించే వాళ్ళు కూడా ఉన్నారు. The one who is like Shah Rukh Khan, who is he? షారుఖ్ ఖాన్ లా కనిపించే వ్యక్తి ఎవరు? Duplicate. డూప్ అంటాం కదా, డూప్లికేట్. Right or wrong? అవునా? They followed Jesus. వాళ్ళు యేసును వెంబడించారు. They thought they are following Jesus. యేసునే వెంబడిస్తున్నాం అనుకున్నారు. They thought they are believing in Jesus. యేసును నమ్ముతున్నామని భావించారు. They thought they are listening to Jesus. యేసు నుండే వింటున్నాం అనుకున్నారు. They thought they are working for Jesus. యేసు కొరకే పనిచేస్తున్నాం అనుకున్నారు. But in the name of Jesus, who is deceiving them? కానీ యేసు నామంలో వారిని ఎవరు మోసగిస్తున్నారు? Satan. సాతాను. You know why Satan became Satan? సాతానుగా ఎందుకయిందో తెలుసా మీకు? He was an angel of God, right? నిజానికి తను దేవుని ప్రధాన దూత కదా. Why he became Satan? ఎందుకు తను సాతానుగా అయ్యాడు? What heart made him Satan? ఏ హృదయం సాతానుగా తను చేసింది? I want to be like God. I want to be దేవుని వలె నేను అవ్వాలి. I want to establish my throne above God. నా సింహాసనమును దేవుడంత హెచ్చుగా నేను హెచ్చించుకోవాలి. He made himself equal to God. దేవునితో తను సమానునిగా చేసుకున్నాడు. And Satan has deceived people in this world. ఈ లోకంలోని ప్రజలను సాతాను మోసగిస్తూ ఉంది. People in this world, when they imagine about Satan, ఈ లోకంలోని ప్రజలు సాతాను గురించి ఊహించుకుంటున్నారు. how do you imagine about Satan? మీరు ఎలా ఊహించుకుంటారు సాతాను గుర్తు రాగానే? Very scary, right? ఒక భయంకరమైన ఆకారం కదా. పెద్ద కొమ్ములు, 2 కొమ్ములు, Very ugly. చాలా అందవిహీనంగా, Very fearful, like this. భయంకరమైన ఆకారం. Is it the true image of Satan? నిజంగా సాతాను నిజమైన స్వరూపం అదేనా? In the Bible, if you read, మీరు బైబిల్లో చూస్తే in Corinthians, కొరింథీ రాసిన పత్రికలో it says he is in the form of angel of light. వెలుగు దూతగా తను ఉన్నాడట. Angel of light. వెలుగు దూత వలె ఉన్నాడట తను. తేజో నక్షత్రం అని ఉంటుంది. When Satan appears before people, ప్రజల ముందు సాతాను కనపరుచుకుంటున్నప్పుడు,
If he appears, I am Satan, నేను సాతాన్ని అని వచ్చాడు అనుకోండి, who will believe in him? ఎవరు నమ్ముతారు తన్ని? Right or wrong? అవునా కాదా? So when Satan approached to people, కాబట్టి సాతాను ప్రజల దగ్గరకు వస్తున్నప్పుడు, I am Jesus. నేను యేసును. You are believing in Jesus now. మీరు ఇప్పుడు యేసుని నమ్ముతూ Now ఉన్నారు. Jesus is saying this to you. ఇప్పుడు యేసు మీతో చెప్తూ ఉన్నాడు. Now this is Jesus working with you. ఇప్పుడు యేసు మీతో పనిచేస్తూ ఉన్నాడు. In this way people are living life of deception. ఈ విధంగా ప్రజలు మోసపూరితమైన జీవితం జీవిస్తున్నారు. That's why Jesus said, you shall know the truth, truth shall set you free. అందుకే యేసు ఏమంటున్నాడు తెలుసు, మీరు సత్యమును గ్రహించిన యెడల సత్యం మిమ్మల్ని స్వతంత్రుల్ని చేయును. I was talking about Jairus. నేను యాయీరు గురించి When మాట్లాడుతున్నాను. Jairus, he was taking Jesus, మరి యాయీరు యేసును తీసుకువెళ్తున్నప్పుడు, that time from the crowd, one woman who had issue of flow of blood for 12 years came and touched Jesus. ఆ జన సమూహం నుండి 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న ఒక స్త్రీ యేసును తాకడం And జరుగుతుంది. she was healed. వెంటనే తనకు స్వస్థత కలుగుతుంది. That time Jesus stopped and Jesus began to talk to her. ఆ సమయంలో యేసు అక్కడే ఆగి ఆమెతో మాట్లాడడం మొదలు పెడతాడు. She also began to explain her story to Jesus. ఆమె కూడా తన కథంతా యేసుతో వివరిస్తూ ఉంటుంది. But at that time, what about Jairus? కానీ ఆ సమయంలో యాయీరు సంగతి ఏంటి? Jairus was in hurry. యాయీరు చాలా ఆందోళనలో ఉన్నాడు. Jesus, we are already late. యేసు ఇప్పటికే ఆలస్యం అయిపోయింది. Quickly we have to go to my house. తొందరగా మా ఇంటికి వెళ్ళాలి మనం. My daughter is very sick. మా అమ్మాయి చాలా అనారోగ్యంతో ఉంది. She is about to die. తను మరణించే స్థితిలో ఉంది. Little more delay we do, she may even die. ఇంకాస్త ఆలస్యం చేసినా తను చనిపోతుందేమో. If she die, everything will be finished. తనే కనుక మరణిస్తే అంతా Let us ముగిసిపోతుంది. not delay anymore. ఇక ఎంత మాత్రం ఆలస్యం చేయొద్దు. Hey woman, you are already healed, no? ఏ అమ్మా నీకు అప్పుడే స్వస్థ అయిపోయింది కదా, Why you are wasting so much time? ఎందుకు ఎంతగా సమయం వృధా చేస్తున్నావు? Let me take Jesus quickly. యేసును తొందరగా తీసుకెళ్ళ నువ్వు. Jesus, please, let's go. యేసు దయచేసి తొందరగా వెళ్దాం. Jairus' heart was very busy thinking like this. యాయీరు హృదయం చాలా బిజీగా ఉంది ఇలా ఆలోచిస్తూ. But at that time, someone from his house came to that place. కానీ ఆ సమయంలో తన ఇంటి దగ్గర నుండి ఎవరో ఒక వ్యక్తి వచ్చాడు. What does that mean? దాని అర్థం ఏంటి? Jairus' house was near. యాయీరు ఇల్లు దగ్గరలోనే ఉందని. Already Jesus had come near to his house. యేసు దాదాపుగా దగ్గరకు వచ్చాడు ఆయన. Still he had not reached to his house. ఇంకా ఇంటికి చేరుకోలేదు. But some people came and told to Jairus, ఈలోగా కొద్దిమంది వచ్చి యాయీరుతో చెప్తారు, do not disturb teacher. బోధకుణ్ణి శ్రమ పెట్టవద్దు. Your daughter is dead. నీ కుమార్తె మరణించింది. That time what about Jairus' heart? ఆ సమయంలో యాయీరు హృదయం ఎలా ఉంటుంది? He wants to take Jesus now? ఇప్పుడు యేసును తీసుకెళ్లాలని ఉంటుందా ఇంకా? No. లేదు. Why? ఎందుకు? Because the reason, the purpose of he believing in Jesus died. తను ఏ కారణం చేతనైతేనే యేసును నమ్మాలనుకుంటున్నాడో తీసుకెళ్లాలనుకుంటున్నాడో ఇంకా కారణమే లేదు ఇప్పుడు. When people follow Jesus having purpose, ప్రజలు ఒక ఉద్దేశాన్ని కలిగి యేసును వెంబడిస్తున్నప్పుడు, when the purpose die, ఆ ఉద్దేశం ఎప్పుడైతే ముగిసిపోతుందో, when that purpose is gone, ఆ ఉద్దేశం కనుమరుగైపోతుందో, faith also disappear. ఉన్న విశ్వాసం కూడా మాయమైపోతుంది. Can you understand? అర్థమవుతుందా? But disappearing of that faith is not bad, it is very good. కానీ ఆ విశ్వాసం మాయమైపోవడం, కనుమరుగవడం చెడ్డ విషయంగా చాలా మంచిది. Why? ఎందుకు? Because by seeing that faith disappeared, we can know from the beginning it was not the true faith. ఆ విశ్వాసం కనుమరుగైపోవడం చూసి మనకు అర్థమవుతుంది ఆది నుండి అది అసలు సరైన విశ్వాసమే కాదని గ్రహించగలుగుతాం. From the beginning, the faith that Jairus had was not the true faith. మొదటి నుండి యాయీరు కలిగి ఉన్నటువంటి విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు అసలు. Why? ఎందుకు? Because the faith that comes from man is fake faith. It is a మనిషి lie. తన లోపల నుండి వస్తున్న విశ్వాసం నిజమైన విశ్వాసం కాదు, అదంతా అబద్ధం. How can I say that? నేను ఎలా చెప్పగలను? Because I know the truth through the word of God. దేవుని వాక్యం ద్వారా నాకు సత్యం తెలుసు కనుక. What does word of God say about faith? విశ్వాసం గురించి దేవుని వాక్యం ఏమని సెలవిస్తూ ఉంది? Faith comes by hearing by word of God. విశ్వాసము వినుట వల్ల కలుగును, క్రీస్తును గూర్చిన మాటను వినుట వలన అది కలుగుతుందట. Amen. ఆమేన్. Bible says in Hebrews that Jesus is the author and finisher of faith.
హెబ్రీ పత్రికలో దేవుడి ఈ విధంగా చెప్తూ ఉన్నాడు, యేసు విశ్వాసమునకు కర్తయు కొనసాగించువాడునై ఉన్నాడు అని. Faith does not come from man. విశ్వాసం అనున్నది మనిషి నుండి వచ్చేది కాదు. Faith comes from the word of God. విశ్వాసం దేవుని వాక్యం నుండి వచ్చేది. Faith comes from God. విశ్వాసం దేవుని నుండి వస్తుంది. Faith is given to the man. విశ్వాసం మనిషికి ఇవ్వబడుతూ ఉంది. From the word of God, faith comes to man. దేవుని వాక్యం నుండి విశ్వాసం మనిషికి వస్తూ And ఉంది. what is the faith that comes from man? మరి మనిషి తనలో నుండి వచ్చే విశ్వాసం ఏంటది? It looks like faith, but it is not faith. అది విశ్వాసంలా కనిపించవచ్చు కానీ విశ్వాసం కాదు. That's why that faith is shaken and changing according to the situation and circumstances. అందుకే ఆ విశ్వాసం కదిలించబడుతూ ఉంటుంది, పరిస్థితులకు అనుగుణంగా మారిపోతూ ఉంటుంది. If the faith which is in my heart has given by the word of God, నా హృదయంలో ఉన్నటువంటి విశ్వాసం దేవుని వాక్యం ద్వారా నాకు ఇవ్వబడింది అయితే, word of God never change. దేవుని వాక్యం ఎన్నడూ మారదు. So the faith coming from the word of God will also never change. కాబట్టి దేవుని వాక్యం నుండి వస్తున్న విశ్వాసం కూడా ఎన్నడూ మారదు. Amen. ఆమేన్. But because we do not know the truth according to the word of God, కానీ దేవుని వాక్యం ప్రకారం మనకి సత్యం తెలియదు కనుక we live being deceived by Satan. మనం సాతాను ద్వారా మోసగించబడుతూ జీవిస్తుంటాం. Amen. ఆమేన్. Can you understand what I'm saying? నేను చెప్తున్నది అర్థమవుతుందా? Yesterday I spoke about the hairworm story to you. నిన్న మరి జుట్టు పురుగు గురించి ఇది మీతో మాట్లాడాను. In that hairworm story also, inside of those insects, mantis, grasshopper, there used to be hairworm living as a parasite. మరి మిడతలు వంటి కీటకాల్లో ఈ పురుగు ఒక పరాన్నజీవిలా లోపల ఉండి జీవిస్తూ ఉంటుంది. But by themselves, they were not realizing it. కానీ వాటంతట అవిగా గ్రహించలేవు. Whatever those grasshopper or those insects they are doing, they are being influenced by the hairworm which is inside of their body. ఆ మిడతలు ఇప్పుడు చేస్తున్నదల్లా ప్రతిదీ కూడా లోపలున్న ఆ పరాన్నజీవి ప్రభావితం చేస్తుండడం వల్ల చేస్తున్న పనులవి. In the same way, the heart of man is like that hairworm. అదే విధంగా మనిషి హృదయం కూడా ఆ పురుగు వలె ఉంది. It is a parasite. అది ఒక పరాన్నజీవి. It can never change. అది ఎన్నడూ మారదు. Bible says like that. దాని స్వభావం మారదట. బైబిల్ అలా చెప్తుంది. Heart of man is deceitful above all things and desperately wicked. మనిషి హృదయం అన్నిటికంటే మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలది. I think in Telugu it is written asadhya rog, right? Means incurable disease. Is it like that meaning? Huh? Yes, Incurable disease. ఘోరమైన వ్యాధి కలదని చెప్తుంది. What is ఘోరమైన వ్యాధి? ఘోరమైన వ్యాధి అంటే ఏంటి? Huh? It will never be cured, right? అది ఎన్నటికీ నయం అవ్వదు అని. Heart of man is like that hairworm which will never be cured. It is same. మనిషి హృదయం కూడా మరి ఆ యొక్క జుట్టు పురుగు ఎలా అయితే దాని స్వభావం ఉందో అదే విధంగా ఉంటుందట, ఎన్నటికీ మారదట. So God wants to teach us the life in which we distrust, deny that deceitful heart and believe only what the word of God says. ఈ మోసకరమైన హృదయాన్ని నమ్మటం మానేసి దాన్ని తృణీకరిస్తూ కేవలం దేవుని మాటను మాత్రమే నమ్ముతూ జీవించే జీవితాన్ని దేవుడు మనకు నేర్పించాలనుకుంటున్నాడు. Amen. Amen. If you see the PPT, చూస్తే yesterday we only spoke about the insect and the hairworm. నిన్న మనం ఆ పురుగు గురించి మరి ఈ జుట్టు పురుగు గురించి మిడతల గురించి చూసాం. But what about you? కానీ మీ సంగతి ఏంటి? Even in our life, మన జీవితంలో కూడా if we observe our life, మన జీవితం గమనించి చూస్తే we can exactly know that someone who is not me is leading me. నేను కాని వారెవరూ నా లోపలుండి నన్ను నడిపిస్తున్నారు అని గమనించగలుగుతాం. The decisions that we make, మనం తీసుకునే నిర్ణయాలు, the judgments that we make మనం తీర్పించే విషయాలు are actually not ours. నిజానికి అవి మనవి కావు. We are being influenced by the deceitful and desperately wicked heart which is polluted by sin.
సాతాను ద్వారా, పాపం ద్వారా కలుషితమై ఉన్న ఆ ఘోరమైన మోసకరమైన ఈ హృదయం ద్వారా ప్రభావితం అవుతూ తీసుకుంటున్నావు అవన్నీ. Can you understand what I'm trying to say? నేను చెప్పాలనుకుంటున్నది అర్థమవుతుందా? But we believe in that heart and all the voices coming from that heart, all the thoughts coming out from that heart as real, as truth, as fact. కానీ మనం ఆ హృదయాన్ని నమ్ముతూ ఆ హృదయం లోపల నుండి వస్తున్న ప్రతి స్వరాన్ని, ప్రతి ఆలోచనను వాస్తవంగా భావిస్తూ ఉన్నాం, నమ్ముతూ ఉన్నాం. So the way we want to believe in God and the way God wants to teach us to believe in God is different. కాబట్టి మనం దేవుడిని నమ్మాలనుకుంటున్న విధానం, దేవుడు మనం ఆయన్ని నమ్మాలని కోరుతున్న విధానం పూర్తిగా వేరు. I told you we want to believe in God so that we can live good life. మనం దేవుడిని నమ్మాలనుకుంటున్నాం, తద్వారా మనం మంచి జీవితం జీవించగలుగుతామని దాని కొరకు. We want to believe in God so that everything will be fine in our life. మన జీవితంలో అన్ని సవ్యంగా సక్రమంగా జరగడం కొరకు దేవుడిని నమ్మాలనుకుంటున్నాం. But the way God wants to teach us to believe in Him is different. కానీ దేవుడు మనం ఆయన నమ్మాలని నేర్పించాలనుకున్న విధానం పూర్తిగా వేరు. The way Jesus wanted to make Jairus and his all household believe in Jesus was totally different. యేసు ఇక్కడ యాయీరు తన కుటుంబం అంతా యేసును నమ్మేలా చేయాలనుకుంటున్న విధానం పూర్తిగా వేరు. So it was God, it was Jesus who let Jairus' daughter die. కాబట్టి ఇక్కడ నిజంగా దేవుడు లేదా యేసు యాయీరు కుమార్తెను మరణించేలా అనుమతించడం జరిగింది. Jesus waited in that way, on the way with that woman who had issue of flow of blood for 12 years till Jairus' daughter die. యాయీరు కుమార్తె మరణించే క్షణం వరకు యేసు ఉద్దేశపూర్వకంగానే ఆ మార్గం మధ్యలో ఆ 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న ఆ స్త్రీతో మాట్లాడుతూ ఆయన వెయిట్ చేస్తున్నాడు, ఎదురు చూస్తున్నాడు. Why? ఎందుకో తెలుసా? Today morning I told about calculation of God. ఈ రోజు ఉదయం దేవుని లెక్క ఎలా ఉంటుందో మీకు చెప్పాను. What is that calculation? దేవుని లెక్క ఏంటి? 100? అయితే 100, 0. లేకపోతే 0. Sunna. Who is 100? God, Jesus. Who is Sunna? I am 0. If I am 0, he will be hero. ఒకవేళ నేను 0 అయితే అప్పుడు ఆయన హీరో అవుతాడు. But Satan wants to be hero and God also hero, I am also hero. కానీ సాతాను హీరో అవ్వాలనుకుంటుంది, దేవుడు నిజమైన హీరో, నేను హీరో ఉండాలనుకుంటున్నాను. Can you understand? అర్థమవుతుందా? So really Jairus has to become 0 if he has to believe in Jesus. యేసును యాయీరు నమ్మగలగాలంటే నిజంగా తను మొదట 0 అవ్వాలి. Through the death of his daughter, తన కుమార్తె మరణం ద్వారా he became 0. తను 0 అయ్యాడు. His faith became 0. తన విశ్వాసం 0 అయ్యింది. His zeal became 0. తనకున్న తపన అంతా కూడా 0 అయిపోయింది. His desire to take Jesus with him became 0. యేసును తనతో తీసుకువెళ్ళాలనుకున్న కోరిక అంతా మాయమైపోయింది. Everything became 0. అంతా కూడా మాయమైపోయింది, 0. You know, when we become 0, what happens? మనం ఎప్పుడైతే 0గా అవుతామో ఏమవుతుందో తెలుసా? Works of God begin. దేవుని యొక్క పని మొదలవుతుంది. Amen. ఆమేన్. God is waiting for us to become 0. మనం ఆ 0గా అవ్వటం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. Jesus was waiting for Jairus to become 0. ఈ యాయీరు 0 అవ్వడానికి యేసు ఎదురు చూస్తూ ఉన్నాడు. The moment Jairus became 0, యాయీరు ఎప్పుడైతే 0 అవుతాడో ఆ క్షణాన Jesus is happy. యేసు ఎంతో సంతోషిస్తున్నాడు. Yeah, now I will work. ఇప్పుడు నేను పని చేస్తాను. Now I will make Jairus a man of faith. ఇప్పుడు ఈ యాయీరును విశ్వాసం గల వ్యక్తిగా నేను తీర్చిదిద్దుతాను. Not only Jairus but all his household. యాయీరును మాత్రమే కాదు తన కుటుంబ సభ్యులందరినీ I will teach him true faith. నిజమైన విశ్వాసం నేను తనకు నేర్పిస్తాను. I will teach him the right way to believe in God. దేవుని నమ్మే సరియైన విధానాన్ని నేను తనకు నేర్పిస్తాను. Today I want you to learn the right way to believe in God. దేవుని నమ్మే సరియైన విధానం ఈ రోజు మీరు అందరూ నేర్చుకోవాలని అడుగుతున్నాను. Amen. So that time Jesus took Jairus. ఆ సమయంలో యేసు యాయీరును తీసుకెళ్తూ First who ఉన్నాడు. was taking whom? మొదట్లో ఎవరెవరిని తీసుకెళ్తున్నారు? Jairus was taking Jesus. యాయీరు యేసుని తీసుకెళ్తున్నాడు. Now కానీ ఇప్పుడు Jesus is taking Jairus. యేసు యాయీరును Which is తీసుకెళ్తున్నాడు. better? ఏది మంచిది? You taking Jesus? మీరు యేసుని తీసుకువెళ్ళడమా? If you take Jesus, what will happen? మీరు యేసుని తీసుకెళ్తే ఏమవుతుంది? Like Jairus, in the middle of the way, when something despairing happens, యాయీరు వలె మార్గం మధ్యలో నిరాశ నిస్పృహతో కూడిన విషయాలు ఏవైనా ఎదురైతే bye bye. బాయ్ బాయ్, I will use another way.
వేరే మార్గం ఏదో ఒకటి ఎదుక్కుంటాను. Believing in Jesus or taking you, what I got? నేను నమ్ముతూ తీసుకువెళ్తూ ఉంటే నాకు ఏం కలిసి వచ్చింది? What you gave? ఏమిచ్చావు నాకు? You didn't even heal my daughter. నా కుమార్తెకు స్వస్థత కూడా ఇవ్వలేదు. Go, I don't want. వెళ్ళి ఇంక చాలు, నాకు వద్దు. If I take Jesus, like this will happen. నేను యేసును పట్టుకొని తీసుకువెళ్తే ఇలా జరుగుతుంది. But if Jesus takes me, కానీ యేసు నన్ను పట్టుకుంటే what will happen? ఏమవుతుంది? He will never leave my hand. ఆయన ఎన్నడూ నా చేతిని విడువడు. Amen. Amen. He will lead me. ఆయన నడిపిస్తాడు. He will guide me. ఆయన నడిపిస్తాడు. Christian life is not I follow Jesus. క్రైస్తవ జీవితం అంటే నేను యేసును వెంబడించడం కాదు. Christian life is Jesus leading me. యేసు నన్ను నడిపించడం క్రైస్తవ జీవితం. Amen. ఆమేన్. In both the time we are following Jesus. ఈ రెండు సందర్భాల్లో యేసును వెంబడిస్తున్నాం. But if I follow Jesus, then responsibility is on my shoulder. కానీ నేను యేసును నడిపిస్తున్నట్లయితే బాధ్యత నా భుజాలపై ఉంది. But if Jesus is leading me, కానీ యేసు నన్ను నడిపిస్తూ ఉంటే responsibility is not on my shoulder. బాధ్యత ఎంత మాత్రం నా భుజాలపై లేదు. Responsible is Jesus. ఆ యేసుది బాధ్యత. He is responsible. He is working. ఆయన పని చేస్తాడు బాధ్యత తీసుకొని. You are working, then you will be tired. మీరు పని చేస్తున్నట్లయితే మీరు If అలసిపోతారు. you are following Jesus, you will be tired. మీరు యేసును వెంబడిస్తున్నట్లయితే మీరు అలసిపోతారు. If Jesus is leading you, కానీ యేసు మిమ్మల్ని నడిపిస్తూ ఉంటే you will never be tired. మీరెన్నడూ అలసిపోరు. Amen. ఆమేన్. Your spiritual life, your Christian life will never be dull. మీ క్రైస్తవ జీవితం, ఆత్మీయ జీవితం నిరాశతో కూడిందిగా అన్నడు అవ్వదు. When Jesus went to Jairus' house, యేసు యాయిరు ఇంటికి వెళ్ళినప్పుడు his household people were sitting and crying. ఆ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూర్చొని రోదిస్తున్నారు. Jairus' daughter died. యాయిరు కుమార్తె చనిపోయిందే. It is so sad. ఎంత దుఃఖకరమైన విషయం. ఏం చేయాలి ఇప్పుడు? All were crying. అందరూ ఏడుస్తున్నారు. Maybe Jairus also would be crying as a father who బహుశా lost his తండ్రి daughter. కనుక కుమార్తెను కోల్పోయిన దుఃఖంలో యాయిరు కూడా బాధపడుతున్నాడు. But at that time, when Jesus entered the house, యేసు ఆ గృహంలో ప్రవేశించగానే Jesus not only went there to do miracle and make the dead daughter alive. ఆ చనిపోయిన కుమార్తెను తిరిగి బ్రతికించి అద్భుతం చేయడానికి మాత్రమే కాదు యేసు అక్కడికి As I వెళ్ళింది. told you, purpose of God is different. ఈ దేవుని యొక్క ఉద్దేశం ఇందాక కూడా చెప్పాను, పూర్తిగా వేరు. Jesus didn't go there to perform miracle. Jesus went them to teach them how to believe in God. ఒక అద్భుతాన్ని చేయడానికి కాదు యేసు అక్కడికి వెళ్ళింది, దేవుణ్ణి నమ్మడం ఎలాగో నేర్పించడానికి. So before going inside the room where the Jairus' daughter was kept, యాయిరు కుమార్తెను ఉంచబడిన ఆ గదిలోకి వెళ్ళక ముందే Jesus said this word. యేసు ఈ మాట చెప్పాడు. Why are you weeping? ఎందుకు మీరు ఏడుస్తున్నారు? This girl is not dead but sleeping. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు. Jesus spoke the word of God. దేవుని మాటను యేసు Word పలికాడు. coming from Jesus is the word of God. It is the truth. యేసు నోటి నుండి వస్తున్న మాట దేవుని మాట, అది సత్యము. What Jesus spoke? యేసు ఏమన్నాడు? This girl is not dead, she is sleeping. ఈ చిన్నది నిద్రించుచున్నదే కాని మరణించలేదు. What is this word? ఈ మాట ఏంటి? This word is the truth. ఈ మాటే సత్యము. Then what about the situation? మరి పరిస్థితి సంగతి ఏంటి? What about the thoughts coming, looking at the situation? ఆ పరిస్థితిని చూసి వాళ్ళలో వస్తున్న ఆలోచనల సంగతి ఏంటి? What about the emotions? వాళ్ళు ఉన్న భావోద్వేగాల పరిస్థితి ఏంటి? Everything is lie. అదంతా అబద్ధమే. But for Jairus and for all his household, what was truth? యాయిరుకి అక్కడ ఉన్న కూడి ఉన్న వారందరికీ కూడా సత్యం ఏంటి అసలు? Was word of God truth, or was the situation that they are seeing was truth? వారి దృష్టికి దేవుని వాక్యము సత్యమైనదిగా ఉందా? వాళ్ళ కళ్ళకు కనిపిస్తున్న పరిస్థితి సత్యమైనదిగా ఉందా? What was lie? ఏది అబద్ధము? For them, situation and the thinking coming from the situation was lie, or the word of Jesus was lie. పరిస్థితి, ఆ పరిస్థితుల నుండి వస్తున్న ఆలోచనలు అబద్ధంగా ఉన్నాయా, లేదా దేవుని యొక్క యేసు యొక్క మాట వారి దృష్టికి అబద్ధంగా ఉందా? For them, situation and the thoughts coming from looking at the situation was truth. పరిస్థితి, ఆ పరిస్థితిని చూస్తూ ఉండగా వాళ్ళు వస్తున్న ఆలోచనలు అవే సత్యముగా ఉన్నాయి వారికి. And the word which came from mouth of Jesus, this girl is not dead, she is sleeping, was lie. ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ మరణించలేదు అని యేసు నోటి నుండి వచ్చిన ఆ మాట అబద్ధంగా కనిపిస్తూ ఉంది. Today in our heart also, because our heart is deceitful, when we look
when we look at the word of God, when we listen to the word of God, it looks absolutely lie. ఈ రోజు మన హృదయం మోసకరమైనది కనుక దేవుని వాక్యాన్ని మనం వింటూ ఉన్నప్పుడు, వాక్యం చూస్తూ ఉన్నప్పుడు అది పూర్తిగా అబద్ధంగా కనిపిస్తుంది. Always when we look at the word of God, we think, how can it be? దేవుని వాక్యాన్ని చూస్తున్నప్పుడల్లా ఇది ఎలా సాధ్యమో అదెలా అనిపిస్తుంది. How can I be righteous? నేను ఎలా నీతిమంతుడిని అవుతాను? How it is that all my sins are forgiven? నా పాపాలు అన్నీ కడగబడ్డం ఎలా? అది ఎలా జరుగుతుంది? How it can be I am holy? నేను పరిశుద్ధుడిని ఏంటి? అది ఎలా సాధ్యపడుతుంది? Doesn't make any sense. ఇదేమి అర్థమే లేని విషయంగా Like కనిపిస్తుంది. Jairus and his family, for us, our situation, our thoughts seems to be much more true than word of God. యాయీరుకి తన కుటుంబ సభ్యులందరికీ మనందరికీ కూడా మన పరిస్థితులు మన కళ్ళకు కనిపిస్తున్నవి దేవుని వాక్యం కంటే ఇవన్నీ సత్యమైనవిగా కనిపిస్తాయి. So we distrust and we throw away the true word of God, and we are holding unto the lie of the situation and the thoughts given by Satan. కాబట్టి దేవుని సత్యమైన వాక్యాన్ని మనం తిరస్కరిస్తూ సాతాను ద్వారా ఇవ్వబడుతున్న అబద్ధాన్ని, ఆ మోసాన్ని హత్తుకొని జీవిస్తూ ఉన్నాం. Jairus and his family, they were holding lie as truth. ఈ యాయీరు తన కుటుంబం అంతా అబద్ధాన్ని హత్తుకొని సత్యమని భావిస్తూ జీవిస్తున్నారు. And they had thrown away the word of Jesus, which is the truth. నిజంగా సత్యముగా ఉన్నటువంటి యేసు మాటను వారు తిరస్కరిస్తున్నారు. So Bible says, when those people heard the word of Jesus, this girl is not dead but sleeping. అందుకే బైబిల్లో ఏమని రాయబడి ఉందో తెలుసా? ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని మరణించలేదు అని యేసు పలికిన మాటను వారు విన్నప్పుడు They ridiculed Jesus. వారు యేసును ఎగతాళి చేశారట, They నవ్వారు. laughed on Jesus. యేసును చూసి నవ్వుతున్నారట. What he is saying? ఏం మాట్లాడుతున్నాడు It ఆయన? doesn't make sense. ఏం అర్థమే లేదు అసలు. Are we blind? మాకేమైనా కళ్ళు లేవా? Are we crazy people? మాకేమైనా పిచ్చి పట్టిందా? We cannot understand the difference between sleeping and dead. నిద్రించడానికి మరణించడానికి తేడా తెలియని వాళ్ళ కనిపిస్తున్నావా? Now Jesus is trying to tell us we are foolish, మేమంత బుద్ధిహీనులు అని చెప్పాలనుకుంటున్నాడా యేసు ఇప్పుడు? and only he is truth. ఆయన మాత్రమే సత్యమా? He is wise. ఆయన మాత్రమే, ఆయనకే తెలుసా? We are not crazy, he is crazy. నిజానికి పిచ్చి మాకు కాదు, ఆయనకుంది. We know she is dead, he is saying she is sleeping. మాకు తెలుసు తను మరణించిందని, కానీ నిద్రిస్తుందంటాడు ఏంటి ఈయన? He is such a crazy man. ఆయనకి పిచ్చి పట్టింది. They ridicule Jesus. వారు యేసును ఎగతాళి Throwing చేస్తున్నారు. away the truth, they hold on to the lie. అపహాస్యం చేస్తూ సత్యాన్ని తిరస్కరిస్తూ అబద్ధాన్ని హత్తుకుంటున్నారు. We all are same like that. మనం అందరూ కూడా అలా ఉన్నవారమే. But that time Jesus went to the inside room, ఆ సమయంలో యేసు ఆ లోపల గదిలోకి వెళ్ళి and Jesus said to that girl, Talitha kum. ఆ యేసు ఆ చిన్నదానితో తలితా కుమి అంటాడు ఆయన. Hey daughter, you rise up. చిన్నదాన లెమ్ము అని అర్థము. So she rose up. వెంటనే తను లెగుస్తుంది. She became alive. తను ప్రాణాలతో లెగుస్తుంది. And Jesus brought her outside. యేసు తను తీసుకుని బయటకు వస్తాడు. Looking at that daughter, ఆ కుమార్తెను చూసి what happened? ఏమవుతుంది అప్పుడు? What happened? ఏమవుతుంది అక్కడ? All the people who were present in that place realized, discovered what is truth. అక్కడ ఉన్న వారందరూ ఏది సత్యము అన్న విషయాన్ని గ్రహించారు. Amen. ఆమేన్. What is the truth? సత్యం ఏంటి? What was the truth in Jairus' story? ఈ యాహీరు భాగంలో సత్యం ఏంటి? She is not dead but sleeping. తను నిద్రించుచున్నదే కానీ మరణించలేదు. If you read NKJV Bible, మీరు ఎన్కేజీవి బైబిల్ వర్షన్ word coming from Jesus' mouth are written in red letters. మరి యేసు పలికిన మాటలన్నీ కూడా రెడ్ లెటర్స్ If ఎరుపక్షరాలతో you see ఉంటాయి. Jairus' story, మీరు ఆ యాహీరు భాగం చదివితే everything is black. అంతా నలుపక్షరాలతోనే ఉంటుంది. This, she is not dead but sleeping, is written in red. తను నిద్రించుచున్నదే గాని మరణించలేదు అన్న ఆ మాట మాత్రం ఎర్రటి అక్షరాలతో ఉంటుంది. Amen. ఆమేన్. What is the truth? సత్యం ఏంటి? Satyam enti? Huh? What we see? మనం చూసేదా? What we feel? మనం స్పర్శించేదా? What we knew from before? ముందు నుండి మనకు తెలిసిందా? Our experience? మన అనుభవాల ద్వారా మనలో ఉన్నదా? Our emotions? మన ఈ భావోద్వేగాల? What majority people are speaking? ఎక్కువ మంది ఏది మాట్లాడుతున్నారో అదా? What is the truth? ఏది సత్యము?
Word of God? దేవుని వాక్యమా? No. కాదు. Only word of God. దేవుని వాక్యం మాత్రమే. దేవుని వాక్యం మాత్రమే. మాత్రమే is important. ఆ మాత్రమే అన్న పదం ముఖ్యమండి. Amen. ఆమేన్. If you say word of God is truth, దేవుని వాక్యం సత్యము అంటే మీరు, then it means okay, my situation, my thoughts are true and word of God also true. దాని అర్థము నా పరిస్థితులు, నా ఆలోచనలు కూడా సత్యమే, దేవుని వాక్యం కూడా సత్యమే అని చెప్తున్నాడు. But only word of God is truth means, కానీ కేవలం దేవుని వాక్యం మాత్రమే సత్యము అంటే everything which is not word of God is lie. దేవుని వాక్యం కాని సమస్తము అబద్ధము అని. Amen. ఆమేన్. If you know this, ఈ విషయం మీకు తెలిస్తే only then you can live true life of faith. అప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసంతో కూడిన ఆత్మీయ జీవితం జీవించగలుగుతారు. Only at that time you can become a true believer. అప్పుడు మాత్రమే నిజమైన విశ్వాసిగా మీరు అవుతారు. Amen. ఆమేన్. Who deny everything which is not the word of God. దేవుని వాక్యం కాని సమస్తాన్ని తృణీకరించే వ్యక్తి. That is the way Jesus worked for Jairus and his family. యాయీరు తన కుటుంబంలో యేసు పనిచేసిన విధానం అది. When Jairus family, all they saw that girl is alive. యాయీరు తన కుటుంబం అంతా ఆ చిన్నది ప్రాణాలతో ఉండడం చూసినప్పుడు They became very shameful. వాళ్ళు ఎంతో సిగ్గుకరంగా అయ్యారు. Oh, really? What we see, what we think, what we feel, everything is lie. నిజంగా మన కళ్ళకు కనిపించేది, మనం ఆలోచనలతో అనుకునేది, మనం స్పర్శించగలిగేది అంతా అబద్ధం అన్నమాట. And the word of God that seemed to be lie అబద్ధంలా కనిపించే దేవుని వాక్యము was only the truth. మాత్రమే సత్యం అన్నమాట. So Jairus family, what they learned. కాబట్టి యాయీరు కుటుంబం ఏం నేర్చుకున్నారు? Suppose next day Jesus went to another some house. ఒకవేళ మరుసటి దినము మరి యేసు వేరే ఇంటికి ఏదైనా వెళ్తే, And there also somebody has died. అక్కడ కూడా వేరే ఎవరైనా All చనిపోయారు, are crying. అందరూ ఏడుస్తున్నారు అనుకోండి. Among the Jairus family also some people went there and they are also crying. యాయీరు కుటుంబంలో సభ్యులు కూడా కొంతమంది వెళ్ళి అక్కడ ఏడుస్తున్నారు అనుకోండి. But Jesus came to that house ఆ like their సమయంలో house. యేసు ఆ ఇంటికి వస్తే, And Jesus said, "Oh, this person is not dead, he is sleeping." ఈ వ్యక్తి నిద్రించున్నాడే గాని చనిపోలేదు అని యేసు చెబితే, Then other people will all laugh. మిగతా వాళ్ళందరూ అపహాస్యం చేయొచ్చు, నవ్వచ్చు. But Jairus family people who have come there, కానీ అక్కడికి వచ్చిన యాయీరు కుటుంబ సభ్యులు మాత్రం what they will do? వాళ్ళు ఏం చేస్తారు? What they'll do? వాళ్ళు ఏం చేస్తారు? Yes, they will arise and tell to people who are laughing, "Hey, don't laugh." వాళ్ళు వెంటనే దిగ్గులు లేచి ప్రజలతో చెప్పడం మొదలు పెడతారు, "ఏ నవ్వొద్దు." You know, now you when you listen word of Jesus, it looks lie, right? యేసు పలికిన మాట చూసినప్పుడు అబద్ధంలా కనిపిస్తుంది కదా, And your situation is looking true, right? కళ్ళకు కనిపిస్తున్న ఈ పరిస్థితి నిజంలా ఉంది కదా. But కానీ word of Jesus is truth. యేసు మాటే సత్యము. In our family also like this happened. మా కుటుంబంలో కూడా ఇలాగే జరిగింది. We also previously believed the situation, our thoughts, our emotions to be true. మేము కూడా పరిస్థితులు, మా ఆలోచనలు, మా భావోద్వేగాలను నమ్ముతూ వచ్చాం. When we listen to the word of Jesus, it seemed, hey, this is nonsense, this is lie. యేసు చెప్పిన మాటను మేము విన్నప్పుడు అర్ధరహితంగా అనిపించింది, అబద్ధంలా కనిపించింది. But కానీ eventually we saw everything was lie except the word of Jesus. కానీ చివరికి మేము చూసాము యేసు మాట తప్ప మిగతాది అంతా అబద్ధమని. Amen. ఆమేన్. Those who know how to believe in God, దేవుని నమ్మడం తెలిసిన ప్రజలు they can also lead other people to believe in God. దేవుని నమ్మే విధంగా ఇతరులను కూడా నడిపించగలుగుతారు. The one who himself has not learned how to believe in God, how can he lead other people to believe in God? తనే దేవుణ్ణి ఎలా నమ్మాలో నేర్చుకోని వ్యక్తి ఇతరులని నమ్మడానికి ఎలా నడిపించగలుగుతాడు? The person who has not realized and discovered, I am lie, everything coming out from me is lie, everything except the word of God is all lie. నేను అబద్ధికుణ్ణి, నా లోపల నుండి వస్తున్న సమస్తం అబద్ధం, మోసము అని గ్రహించని వ్యక్తి, దేవుని వాక్యం మాత్రమే సత్యమని గ్రహించని వ్యక్తి, The one who has not discovered this, he also cannot lead other people to live true life of faith. ఈ విషయాన్ని గ్రహించిన వ్యక్తి ఇతరులను కూడా నిజమైన విశ్వాస జీవితం వైపు నడిపించలేరు. Amen. ఆమేన్. Today how you feel, how you think, how you see,
ఈరోజు మీకేం అనిపిస్తూ ఉంది, మీరెలా ఆలోచిస్తూ ఉన్నారు, మీకేం కనిపిస్తూ ఉంది అని? Everything is Truman Show. ఇదంతా ఆ ట్రూ మ్యాన్ షో మూవీ లాంటిదే. It is Satan show. సాతాను మరి నిర్వహిస్తున్న షో ఇది. This is the world of deception. ఇదంతా మోసంతో కూడిన ఒక లోకంలో ఉన్నాం. But in that world of deception, ఈ మోసపు లోకంలో what is the truth? సత్యమేంటి? Which is in your hand. మీ చేతిలో ఉంది చూడండి. Can you show? చూపిస్తారా ఒకసారి? Can you show? చూపిస్తారా? Yeah. అవును. Now you know what is the truth. ఇప్పుడు మీకు అర్థమైంది సత్యం ఏంటనేది. Amen. ఆమేన్. What is the truth? సత్యం ఏంటి? So if you want to know the truth, what you should do? కాబట్టి సత్యం మీరు గ్రహించాలి అంటే మీరు ఏం చేయాలి? Open Bible and check. బైబిల్ తెరిచి పరీక్షించి చూడండి. Don't try to find truth elsewhere. వేరే ఇక్కడ అక్కడ సత్యాన్ని వెతకొద్దు. There is no truth anywhere. వేరే ఎక్కడ సత్యం లేదు. Only the word of God is truth. కేవలం దేవుని వాక్యం మాత్రమే సత్యము. Believe whatever the word of God says. దేవుని వాక్యము సెలవిచ్చు ప్రకారము నమ్మండి. As Mary said to the servants, మరియ సేవకులతో చెప్పిన ప్రకారము, whatever he says to you, do it. ఆయన మీతో చెప్పు ప్రకారము చెయ్యుడి. That is the secret of believing in God. దేవుని నమ్మడం వెనకాల రహస్యం అదే. Whatever the scripture says, believe it. వాక్యం మీతో చెప్తున్న ప్రకారము నమ్మండి. Whatever your heart say, మీ హృదయం చెప్తున్నదంతా deny it. ధృవీకరించండి. However right it may seem, అది ఎంత సరిగ్గా ఉన్నట్టు కనిపించినా, however true it may seem, ఎంత నిజంలా కనిపించినా deny it. ధృవీకరించండి. అది Whatever the word of God say, believe in it. దేవుని వాక్యం సెలవిస్తున్నదంతా నమ్మండి. You can live very blessed life. ఎంతో ఆశీర్వాదకరమైన జీవితం మీరు జీవిస్తారు. Amen. ఆమేన్. Okay, let's pray. ప్రార్థన చేసుకుందాం. Heavenly Father, we thank you. పరలోకమందున్న తండ్రి వందనాలు. By your grace, we have received this precious program this time. మీ యొక్క కృపను బట్టి ఈ ప్రశస్తమైన కార్యక్రమాన్ని మేము కలిగి ఉండగలుగుతున్నాం. How by ourselves we can discover the truth. మా అంతటి మేముగా సత్యాన్ని మేము ఎలా గ్రహించగలుగుతాం? That's why, Lord, you gave such a precious time for our soul. అందుచేతనే మా ఆత్మల కొరకు ప్రశస్తమైన ఈ సమయాన్ని మీరు సిద్ధపరిచారు. Through the word of God, that is the truth, సత్యమై ఉన్నటువంటి మీ యొక్క మాటల ద్వారా you are making us free from all the lie and deception Satan had put in our lives. మా జీవితాల్లో సాతాను పెట్టినటువంటి సమస్త మోసము అబద్ధము నుండి మీరు మమ్మల్ని విడిపిస్తున్నారు. We believe by the end of this program, మరి ఈ కార్యక్రమం ముగిసేలోగా all people who are participating will be set free. ఇక్కడ పాల్గొంటున్న ప్రతి ఒక్కరూ కూడా విడిపించబడతారని నమ్ముతున్నాం. Because it is not by our will, it is by your will. ఎందుకంటే ఇది మా చిత్తం ఇష్ట ప్రకారం జరిగేది కాదు, మీ చిత్తమై ఉంది. It is not by our own efforts and our own determination, but it is through your word you are working for us. మా సొంత ప్రయాసము ప్రయత్నము కష్టం ద్వారా కాదు కానీ మీ యొక్క మాటల ద్వారా మీరు పనిచేస్తున్నారు కనుక We thank you, Lord. మీకే వందనాలు We చెల్లిస్తున్నాం. praise you for everything. సమస్తాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ In the ఉన్నాం. name of our Lord and Savior, Jesus Christ, we prayed. మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. Amen. ఆమేన్. Thank you. కృతజ్ఞతలండి.